ఏపీలో సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాయి కృష్ణను మే 24న శ్మశాన వాటికలో కాల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణలంక స్వర్గపురిలో పోలీసులు తనిఖీలు చేసి రికార్డులు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా భాష అనే ఉద్యోగి ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 24న ఏం జరిగిందనే అంశంపై స్వర్గపురి ఇన్ఛార్జ్ రవితో మా ప్రతినిధి భాష ఫేస్ టు ఫేస్. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో పోలీసులు కేసును వేగవంతం చేశారు. ఇదే క్రమంలో కృష్ణలంకలోని స్వర్గపురికి చేరుకుని పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై ఇక్కడ ఇన్ఛార్జ్ రవి గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, పోలీసులు ఉదయం వచ్చారు కదా, మిమ్మల్ని ఏం అడిగారు, ఏం స్వాధీనం చేసుకున్నారు? సార్ ఉదయం పోలీసులు వచ్చారండి. పడమట్ట సిఐ గారు వచ్చారు అనుకుంటా పేరు. వచ్చి మే నెల 24, 25 తేదీలలో మీకు ఏ అనాథ సేవలు వచ్చాయి అని చెప్పి వివరాలు అడిగారండి. ఆ రికార్డులను చూపించమని చెప్పారు. ఆ రికార్డులను చూపించడం జరిగింది సార్కి. తర్వాత ఆ రికార్డును తీసుకొని వెళ్ళారు సార్. 23వ తారీఖు 4 అనాథ సేవలు వచ్చినాయని, 23, 24వ తారీఖు 23వ తారీఖు 4 అనాథ సేవలు వచ్చినాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు మీకు అప్పచెప్పారు? అది మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో వ్యాన్ వాళ్ళు తీసుకొని వచ్చారండి. వాళ్ళు అప్పచెప్పారు బాడీని. ఉదయం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. వాళ్ళ పేర్లు ఏంటి? బాషా గారు, మిషన్ ఆపరేటర్ గారు అండి. 2 శివ గారు మన ఇక్కడ కాటి కాపర్ సార్, బాడీలు అవి కాలుస్తారు సార్. కృష్ణంగ పోలీసులు 2 శవాలు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి బయట వాదనలు అయితే వినపడుతున్నాయి. దాని మీద మీరేమంటారు? అది తెలియదు సార్ మనకి. అనాథ బాడీల్ని వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొని వస్తారు. ఇక్కడ మన సిబ్బంది ఎవరు చూడరండి. ఎవరైతే వెహికల్ డిపోలో 4 ఎట్టి వాళ్ళు వస్తారో వాళ్ళు కానీ పోలీసులు కానీ చూడడానికి అవకాశం ఉండిద్ది. సో ఫైనల్లీ ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కావాలని చెప్పి ఆపేశారు అనే వాదన బాగా వినపడుతుంది. దానిపై మీ అభిప్రాయం? సార్ సీసీ కెమెరాలు నిన్న మొన్నటి దాకా లేవండి. ఇప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నారు. అవన్నీ ఆరోపణలు తప్ప దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు. ఒక 6 నెలల క్రితం మేము ప్రపోజల్ పెట్టాము. అది ఇప్పుడే నిన్న మొన్న పనులు జరిగాయి, కెమెరాలు బిగించారు. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా కెమెరాలు బిగించడం జరగలేదు. అవన్నీ ఆరోపణలే సార్. పోలీసులు మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడిగారు? అది మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఏంటి మీరు అని అడిగారు. చెప్పానండి, ఇలా కంప్యూటర్ ఆపరేటర్ సార్. బాడీ వస్తే చనిపోయిన వారి పేరు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని లోపల మా కాటి కాపరి బాడీ అది చెక్ చేసుకొని ఆయన స్టాంప్ వేసి సంతకం చేసి ఇక్కడ పంపిస్తే నేను చనిపోయిన వివరాలు అవి మన కంప్యూటర్లో ఎక్కించి ఆ వివరాలు తీసుకున్న తర్వాత కస్టమర్తో సంతకాలు అవి తీసుకొని మా ఫామ్ పైన మా ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సంతకం చేయించి 2వ రోజు మేము కస్టమర్కి ఇక్కడ దహనం చేసినట్టు సర్టిఫికెట్ ఇస్తాం సార్. నేను ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పాను సార్. సార్ 4 డెడ్ బాడీస్ వచ్చినాయి కదా, వాటి వయసు ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పగలరా? 45, 50 సంవత్సరాల వయసు అని చెప్పి రాసి ఉంది సార్. సో ఫైనల్లీ ఇది పరిస్థితి. పోలీసులు ఇక్కడ విచారణ చేపట్టి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వెళ్ళారు. కెమెరామెన్ శ్రావంత్తో భాష, జీ తెలుగు.